లోకులందరూ పోవలసిన ఆ మరణ ద్వారమున నువ్వు కూడా పోవాల్సిందే. ఈరోజు నీకు ఆ ద్వారం కనిపించకపోవచ్చు, ఈరోజు నాకు ఆ ద్వారం కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఆ మరణం అనే ద్వారం వచ్చి మన కళ్ళ ముందరకు వచ్చి నిలబడుతుంది. ఆ రోజు దావీదు గారు అన్నట్టే లోకులందరూ పోవలసిన మార్గాన నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్తా, నీ జీవితాంతం గుర్తుపెట్టు. లోకులందరూ పోవలసిన మార్గాన ఎవరైనా పోతారు. నువ్వు పోతావు, నేను పోతాను, దావీదు పోతారు, చివరికి యేసుక్రీస్తు వారు కూడా ఆ దారి గుండా పోయాడు. లోకులందరూ పోవలసిన మార్గం గురించి కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది. పరిశుద్ధులు మాత్రమే పోయే మార్గం కూడా ఒకటి ఉంది. చావు తర్వాత నీకు 2 దారులు ఓపెన్ అవుతాయి. పరిశుద్ధులు మాత్రమే పోయే ఆ పరదేశం అనే ద్వారం గుండా పోయేట్టుగా నీ బ్రతుకు ఉందా లేదా?